ఇక అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో 2 AK-47 ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు భూపాలపల్లి జిల్లా వెలిశాలకు చెందిన ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు గాజుల రవి అలియాస్ ఉదయ్, విశాఖపట్నం జిల్లా కరకవానిపాలెంకు చెందిన లక్ష్మీ చైతన్య అలియాస్ అరుణగా పోలీసులు గుర్తించారు. మరొకరి మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. గతంలో ప్రభుత్వం గాజర్ల రవిపై 25 లక్షలు, అరుణపై 20 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. అరుణ తమ్ముడు ఆజాద్ కొద్ది రోజుల క్రితం ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన చలపతి భార్య అరుణగా నిర్ధారించారు. అలిపిరిలో చంద్రబాబు మీద జరిగిన దాడిలో చలపతి కీలకంగా వ్యవహరించారు. ఇక కాల్పులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే సాంబా, అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సాంబా? ప్రియా, మావోయిస్ట్ పార్టీకి మరొక భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా ఏపీ గ్రహౌండ్స్ బలగాలు ప్రకటించాయి. దీంట్లో ఈ మొత్తం 3 మావోయిస్టులు మృతి చెందినట్లుగా కూడా భద్రతా బలగాలు ప్రకటించాయి. అందులో సెంట్రల్ జోనల్ కమిటీ సభ్యురాలు ఏఓబి ఈస్ట్ డివిజన్ కార్యదర్శి రావి వెంకట లక్ష్మీ చైతన్య అలియాస్ అరుణ కూడా ఉన్నట్లుగా తెలిపారు. మొత్తం 3 మావోయిస్టు మృతదేహాలను స్వాధీనం చేసుకోగా అందులో ఒక మావోయిస్టును గుర్తించాల్సి ఉందని చెప్తున్నారు. ఇప్పటివరకైతే 2 మావోయిస్టులను మృతి చెంది వాళ్ళని గుర్తించినట్టుగా చెప్తున్నారు. ఒకరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామం చిట్యాల మండలానికి సంబంధించినటువంటి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ గా చెప్తున్నారు. చాలా కాలంగా సెంట్రల్ కమిటీలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు గాజర్ల రవి. ఈ రోజు ఎన్కౌంటర్ లో చనిపోయారు. అట్లాగే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్నటువంటి చైతన్య అలియాస్ అరుణ కూడా చాలా 54 ఏళ్ల వయసు ఉంటుంది. ఈమె కూడా మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి చలపతి సెంట్రల్ జోనల్ కమిటీ సభ్యుడు చలపతి భార్యనే ఈ అరుణగా తేల్చారు. మొత్తంగా ఈ ఘటన జరుగుతున్నటువంటి ప్రాంతంలో వీతావహ పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏలూరు రేంజ్ లో ఉన్నటువంటి రంపచోడవరం అటవీ ప్రాంతంలో మారేడుమిల్లికి సమీపంలోని కింటుకుర్రు అట్లాగే కొండమోదాలు అనేటువంటి గ్రామాల సమీపంలో ఎదురు కాల్పులు జరిగినట్టు చెప్తున్నారు. ఘటనా స్థలం నుంచి 2 AK-47లతో పాటు మరొక తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. ఘటనా స్థలంలో భారీ ఎత్తున కూంబింగ్ అండ్ సర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇంకెవరైనా చనిపోయారా లేక తప్పించుకుని ఉన్నారా అనేటువంటి అంశంలో కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినట్టుగా కూడా ఏపీ గ్రహౌండ్స్ బలగాలు ప్రకటించున్నాయి. ఈ ఎన్కౌంటర్ తోటి దాదాపుగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సెంట్రల్ కమిటీ మెంబర్స్ కీలక నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా చనిపోతూ వస్తున్నట్టుగా కనపడతా ఉంది. అట్లాగే 2 రోజులు నేషనల్ పార్క్ ఏరియాలో సరిగ్గా వారం రోజుల క్రితం 2 కేంద్ర కమిటీ సభ్యులను ఎన్కౌంటర్ లో చంపేసినటువంటి భద్రతా బలగాలు ఆ తర్వాత వారం 10 రోజుల పాటు దాదాపు మౌనంగా ఉన్నాయి. ఎట్లాంటి యాక్షన్ కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పుకోవాలి. ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా ఏపీ ఏఓబి బోర్డర్ లో ఈ ఎన్కౌంటర్ జరగడాన్ని చూస్తే కనుక ఈ ప్రాంతంలో కూడా మావోయిస్టులు ఉన్నారు అనేటువంటిది మాకు సమాచారం అందింది. గత 2 రోజుల క్రితం నుంచి సమాచారం ఉంది. నిన్న సాయంత్రమే ఈ కూంబింగ్ ఆపరేషన్ లాంచ్ చేసి ఈ రోజు తెల్లవారుజామున ఎదురు తారసపడ్డటువంటి మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినట్టుగా బలగాలు చెప్తున్నాయి. మొత్తం 3 మావోయిస్టులు మృతి చెందినట్లుగా చెప్తున్నారు. ఏలూరు రేంజ్ లో ఉన్నటువంటి భద్రతా బలగాలు రంపచోడవరం ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతాలంతా కూడా ఈ బలగాల్లో పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతా ఉన్నట్టుగా తెలుస్తుంది. చనిపోయినటువంటి గాజర్ల రవి అలియాస్ గణేష్ మీద 25 లక్షల రివార్డు ఉంది. సెంట్రల్ కమిటీ స్థాయి వరకు వెళ్ళినటువంటి నాయకుడు చాలా కాలంగా అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నారు. అట్లాగే రావి లక్ష్మీ చైతన్య అలియాస్ అరుణ మీద 20 లక్షల రివార్డు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇటీవల మరణించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య
అరుణ. ఈమె తమ్ముడు ఆజాద్ కూడా కొన్నేళ్ల క్రితం పాలసముద్రం ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా భద్రతా బలగాలు ప్రకటించినాయి. అలిపిరిలో చంద్రబాబు మీద జరిగినటువంటి దాడిలో కీలకంగా చలపతి వ్యవహరిస్తే అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అట్లాగే సిలివేరు సోమ చనిపోయినటువంటి ఘటనలో అరుణ కీలక పాత్ర పోషించినట్టుగా ఏపీకి సంబంధించినటువంటి గ్రహౌన్స్ బలగాలు చెప్తున్నాయి. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని పూర్తిగా ఏపీ గ్రహౌన్స్ బలగాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. చుట్టూ దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర స్పెషల్ ఆపరేషన్ ని లాంచ్ చేసి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తా ఉన్నారు. ఘటన జరిగిన ప్రాంతాల నుంచి మృతదేహాలను తరలింపు ప్రక్రియ చేపట్టారు. దాంతో పాటే ఇంకా ఎవరైనా మావోయిస్టులు తప్పించుకొని ఉంటారా అనేటువంటి కోణంలో కూడా స్పెషల్ ఆపరేషన్ ని లాంచ్ చేసి మొత్తం ఆ మారేడుమిల్లి అటవీ ప్రాంతాలంతా కూడా జరగపడుతున్నారు. సమీప గ్రామాల్లో కూడా భద్రతా బలగాలు చేరుకున్నాయి. అక్కడ నుంచి ఈ 3 మృతదేహాలను తరలించి తదుపరి జరగాల్సినటువంటి కార్యక్రమం అన్నమాట. ప్రోటోకాల్ ప్రకారం హాస్పిటల్ తరలించడం, పోస్ట్ మార్టం అనంతరం వారిని గుర్తించి ఆ మృతదేహాలు అప్పగించలాంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలంగాణ 2 రాష్ట్రాల సరిహద్దులలో మావోయిస్టుల సంచారం దాదాపుగా కనుమరుగైపోయినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు మావోయిస్టులు ఆంధ్ర ఒడిశా బార్డర్ లో లేరు, ఇక్కడ నుంచి తరిమేశామని గతంలో ప్రకటించిన పోలీసులు మళ్ళీ అదే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగడంతో మావోయిస్టులు మళ్ళీ ఇటువైపు వచ్చారా అనేటువంటి కోణంలో కూడా చర్చ జరుగుతుంది. తెలంగాణ బార్డర్ లో కూడా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో ఏదైతే ఎన్కౌంటర్లు దాంతో పాటు సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగించారు. కర్రెగుట్టల్లో కూడా పెద్ద ఎత్తున ఒక బాంబింగ్ అండ్ సర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఏఓబిలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులే. అరుణ విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి పెందుర్తి మండలం సంబంధించినటువంటి వ్యక్తి కాగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి గాజర్ల రవి. సో ఈ ఇద్దరు కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఇప్పటివరకు మావోయిస్టు ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించిన వాళ్ళంతా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఛత్తీస్గఢ్ అట్లాగే జార్ఖండ్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి నాయకత్వం వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం మావోయిస్టు పార్టీని అంతం చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం పంతం పట్టి వరుస ఎన్కౌంటర్లు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అగ్రనేతలంతా నేల కొరుగుతున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. కేంద్ర కమిటీ స్థాయి వరకు వెళ్ళినటువంటి మావోయిస్టులందరినీ కూడా దాదాపుగా ఏరివేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు కనపడుతుంది. ఇంకా కొద్ది మంది మాత్రమే మిగిలి ఉన్నట్లుగా చెప్తున్నారు. అసలు ఎంతమంది మిగిలి ఉన్నారనేటువంటి దాని మీద కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ తో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కొద్ది రోజుల క్రితమే ఒక సర్వే నిర్వహించారు. ఎవరెవరు మిగిలి ఉన్నారు, ఇంకా కేంద్ర కమిటీ సభ్యులు అనేటువంటి అంశంలో కూడా పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు వివరాలు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్ట్ పార్టీకి అయితే మాత్రం చాలా కీలకమైనటువంటి కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర కమిటీని నిర్వహించడం అనేది చాలా అత్యంత సాహసోపేతమైనటువంటి ప్రక్రియ. అందులో ఉన్నటువంటి నాయకులు, అగ్రనాయకత్వం అంతా కూడా వరుసగా నేల కొరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. చనిపోయినటువంటి మావోయిస్టులు, కేంద్ర కమిటీలో ఉన్నటువంటి మావోయిస్టులు అందరూ కూడా మృత్యువాత పడుతుండటం ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. వర్షాలు పడే వరకు పార్టీని బ్రతికించుకోగలిగితే తిరిగి మళ్ళీ జీవసత్వాలు పోయొచ్చు అనేటువంటి భావించినటువంటి మావోయిస్టుల పార్టీకి ఇవాళ జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ చాలా గట్టి ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 తెలుగు కీలకమైన నాయకులు ఎన్కౌంటర్ లో చనిపోయారంటే ఈ ప్రాంతం నుంచి తదుపరి రిక్రూట్మెంట్ కావచ్చు, మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులైనటువంటి వ్యక్తులు కావచ్చు దాదాపు భయపడే రీతిలో ఎన్కౌంటర్లు కొనసాగుతున్నట్టుగా చెప్పొచ్చు. కాబట్టి మావోయిస్ట్ పార్టీకి ఇది ఒక కోలుకోలేని ఎదురుదెబ్బ. ఇద్దరు కీలకమైనటువంటి సభ్యులు, ఏఓబిని నిర్వహిస్తున్నటువంటి కార్యదర్శి అట్లాగే సెంట్రల్ కమిటీ మెంబర్ చనిపోవడం, దాంతో పాటు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కూడా చనిపోవడంతో పాటు మరో వ్యక్తి, మొత్తం 3 మావోయిస్టులు ఈ ఘటనలో చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఏపీకి సంబంధించినటువంటి గ్రహౌండ్ బలగాలు ఒక పెద్ద సక్సెస్ సాధించినట్టుగా బలగాలు ప్రకటించాయి. ఘటనా స్థలం నుంచి 2 AK-47, ఒక తుపాకీతో పాటు పేలుడు పదార్థాలు, ఇతర మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు. రైట్ సాంబా, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. అండ్ అక్కడ ఎదురు కాల్పుల మధ్యలో 3 మావోయిస్టులు మృతి చెందారు. అందులో 2ని గుర్తించడం జరిగింది. మరొక మావోయిస్టు మృతదేహాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. అండ్ ఇకపోతే ఎవరైతే మావోయిస్టులు మృతి చెందారో వాళ్ళ పైన ఇదివరకు కూడా ఒక రివార్డు కూడా ఉండింది. అండ్ మొత్తంగా ఇవన్నీ కూడా 3వ వ్యక్తిని కూడా 3వ మావోయిస్టు మృతదేహాన్ని గుర్తించిన తర్వాత తదుపరి కార్యక్రమం ఏం చేస్తారో మనం చూడాలి.